శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం నందహరిచంద్రరావు గారు. నమస్కారం అంజబాబు గారు. సార్, ఈ రోజు మన ఫ్లాష్ బ్యాగ్ లో ఒక లెజెండ్ అనొచ్చు, ఆయన దర్శకుడిని. అలాంటి దర్శకుడి గురించి ఈ రోజు మాట్లాడుకుందాం. టాలీవుడ్ లో మనకి చాలా మంది దర్శకులు ఉన్నారండి. దర్శకుల్లో కానీ కొన్ని సినిమాలకే మనం ఎప్పుడు అది మర్చిపోలేం. అంటే నా భూతో నా భవిష్యత్ అన్నట్టుగా అలాంటి దర్శకులు అలాంటి సినిమాలే తీశారు. అలాంటి దర్శకుల్లో చెప్పుకోదగిన వ్యక్తి సింగీతం శ్రీనివాస్ గారు. రియల్లీ లెజెండ్ ఆయన. ఇప్పుడు ఆయనకు ఇప్పుడు 94 ఏళ్ళు వయసు. 94 ఆయన నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని చెప్పేసి కోరుకుందాం. 100 సంవత్సరాలు ఫినిష్ చేయాలి. ఏం సార్, ఆదిత్య 369 అవును బాలకృష్ణ గారి కెరియర్ లో ఇప్పటికీ ఆయన చెప్పుకుంటారు. బాలకృష్ణతో ఒక ప్రయోగాత్మకమైన చిత్రం తీయాలని ఆలోచన రావటమే ఆయన గొప్పతనం మెయిన్. అలాగనే ఒకటి కాదండి, ఆయన ఏది ఎక్స్పెరిమెంట్స్ డైరెక్షన్ కి సంబంధించిన కథతో పాటు ఎక్స్పెరిమెంట్స్ చేయటం అంటే పుష్పక విమానం. ఆయన ఏంటంటే అండి, ప్రెజెంట్ లో ఉంటూ ఇప్పుడు ఫ్యూచర్ గురించి ఆలోచిస్తాడు ఆయన. రైట్. ఫ్యూచర్ గురించి ఆలోచిస్తూ పాస్ట్ ఎలా ఉంటుందో కూడా చెప్పగల దర్శకుడు ఆయన. పాస్ట్ లోకి వెళ్తాడు, ఒకసారి వెళ్ళాడు కూడా ఆయన. ఇప్పుడు ఇచ్చేదంటే సపోజ్ నేను ఉదాహరణ చెప్తాను నేను తర్వాత, ఏమండి, అంటే అలాగే వైవిధ్య నటుడు, దర్శకుడు, గాయకుడు, సంగీత దర్శకుడు, కథా రచయిత, పాటల రచయిత, ఇన్ని లక్షణాలు ఒకే దర్శకుడిలో ఉండటం అనేది, పైగా సైలెంట్ గా ఉంటాడు ఆయన. ఎక్స్పోజర్ ఎక్కువ లేదు. ఏమండి, మేధావులు ఎప్పుడు కూడా అలా ఉంటారంటానికి ఒక ఉదాహరణ సింగీతం శ్రీనివాసరావు. నో డౌట్ అండి. ఎందుకంటే ఇంకోటి మనం చూడండి, ఆయన సినిమాలు తీసుకుంటే అండి, ఏ సినిమాకి ఆ సినిమా ఈ సినిమా తీశారంటే మళ్ళీ ఈ ప్యాటర్న్ లో ఇంకో సినిమా ఉంటుందా, అట్లా తీరు. ఇటు కమర్షియల్ తీసాడంటే ఇంకోటి ఏదో డిఫరెంట్ గా తీస్తాడు ఆయన. కరెక్ట్. ఆయనకేమో కరెక్ట్ గా దొరికినట్టు, తేనె తుట్టు దొరికినట్టు కమల్ హాసన్ దొరికాడు ఆయన. కమల్ హాసన్ కూడా మైండ్ అదే. ఒక క్యారెక్టర్ చేసినట్టు ఇంకో క్యారెక్టర్ చేయడు ఆయన. మరి వీళ్ళిద్దరు కలిశారనుకోండి, ఎలాంటి సినిమాలు వస్తాయి? సింగీతం శ్రీనివాసరావు గారు 1931లో నెల్లూరు జిల్లా ఉదయగిరిలో జన్మించారండి. ఆయన తండ్రి రామచంద్రరావు, తల్లి శకుంతలాదేవి. ఆయన హెడ్ మాస్టర్ తండ్రి. ఈ తల్లి ఏమో వయలిన్ విద్వాంసురాలు. సో సంగీతానికి ప్రాథమిక గురువు తల్లి, చెట్టు చివరి గురువు కూడా సింగీతం శ్రీనివాసరావుకి ఆవిడ దగ్గర నుంచే నేర్చుకున్నాడు సందేహం. అందుకనే ఆయనకి సంగీతం దర్శకత్వం కూడా వహించాడు. తర్వాత కన్నడ పిక్చర్స్ 2 పిక్చర్స్ సంగీతం రాశాడు. తర్వాత రైటరు, సంస్కారం ఎక్కువ చాలా అండి. ఈయన మెడ్రాస్ కాలేజీలో, ప్రెసిడెన్సీ కాలేజీలో డిగ్రీ చదివాడు ఆయన. ఎవరో సింగీతం శ్రీనివాసరావు. ప్రెసిడెన్సీ కాలేజీలో చదువుకుంటూ నాటకాలు వేస్తూ ఉండేవారు. నాటకాలు వేస్తూ ఉంటే హరీంద్రనాథ్ చటోపాధ్యాయ్ అనే ఒక లెక్చరర్ ఎవరు ఉన్నారు, ఆయన పర్యవేక్షణలో నాటకాలు వేశారు. ఆయన నాటకాలు వేసిన తర్వాత బ్రహ్మ, అంచెఘట్టం అనే 2 నాటికలు రాస్తే ఈ రచనలు నచ్చిన ఒక టామ్ చాంగ్ అనే ఒక స్కాటిష్ యువకుడు ఆయన నచ్చిన బాగా చదివాడు, ట్రాన్స్లేట్ చేయించుకుని చదివాడు. చదివిన తర్వాత ఆయన ఏం చేశాడంటే ఇంగ్లీష్లోకి తర్జుమా చేయించాడు ఆ నాటకాలని. అంటే మ్యాటర్ తెలుస్తుంది కదా, కథ వస్తువు ఏంటో తెలుస్తుంది కదా, తెలుసుకుని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసి అమెరికన్ టెలివిజన్లో ప్రదర్శించాడు ఈయన. దీన్ని తర్వాత ఇక్కడి నుంచి ఈయనకి ఏంటంటే మెడ్రాస్లో ఉండగా కేవీ రెడ్డి గారి సినిమాలు, యోగి వేమన, ఈ పోతన, ఈ సినిమాలన్నీ చూసి కేవీ రెడ్డి గారి దగ్గర దర్శకత్వ శాఖలో చేరాలని ఈయన అనిపించింది. ఎందుకంటే నాటకాలు కూడా ఇది ఉంది కదా అనిపించింది. ట్రై చేశాడు. ఆయన ఇంటర్వ్యూ దొరకల, కేవీ రెడ్డి గారి ఇంటర్వ్యూ దొరకల. అప్పుడు ఏం చేశాడంటే సూళ్ళూరుపేట వచ్చేసి ఇక్కడ ఉద్యోగం ట్రై చేసి సూళ్ళూరుపేటలో ఒక టీచర్గా స్టార్ట్ చేశాడు ఆయన జాబ్. తర్వాత కొంతకాలం స్వతంత్ర పత్రికలో, తెలుగు దినపత్రికలో జర్నలిస్ట్గా కూడా చేశాడు ఆయన. ఆ కేటగిరీ కూడా ఉంది ఈయనకి. జర్నలిస్ట్గా కూడా ఉంది. చేసిన తర్వాత ఉద్యోగానికి ట్రై చేస్తే సూళ్ళూరుపేటలో టీచర్ ఉద్యోగం వచ్చింది. కొంతకాలం చేశాడు.
కానీ ఆయన మైండ్ అంతా దర్శకత్వం సైడే ఉంది. అంటే క్రియేటివ్ సైడ్. దర్శకత్వం అంటే దర్శకత్వమే కాదు, క్రియేటివ్ సైడ్ ఆయన. వచ్చిన తర్వాత మళ్ళీ మెడ్రాస్ వైపు మళ్ళీంది ఈయనకి. దగ్గరే కాబట్టి స్కూల్లో కొంతకాలం ఉద్యోగం చేసిన తర్వాత మళ్ళీ మెడ్రాస్ వెళ్ళాడు. మెడ్రాస్ వెళ్ళి ఈసారి ఖచ్చితంగా ఎలాగైనా కేవీ రెడ్డి గారిని చూడాలి అని చెప్పేసి వెయిట్ చేసి కేవీ రెడ్డి గారి ఇంటర్వ్యూ దొరికింది. దొరికిన తర్వాత ఇలాగంటే నాకు చాలా ఇంట్రెస్ట్, ఇది నేను ఇలా రాస్తాను, ఇలా పత్రికలో జర్నలిస్ట్గా చేశాను, ఇలా టీచర్గా పనిచేశాను, ఇలా ప్రెసిడెన్సీ కాలేజీలో డిగ్రీ చదివాను అని తన గురించి అన్నీ చెప్పుకున్నాడు. అలాగా అని చెప్పేసి ది మంకీ పా అనే ఒక బుక్ ఇచ్చాడు ఆయన, కేవీ రెడ్డి గారు, ఇంగ్లీష్ బుక్ ఇచ్చి, ఓకే నువ్వు ఇన్ని తెలుసు అంటున్నావు కదా, చేయగలను అంటున్నావు కదా, స్క్రిప్ట్ రాస్తానంటున్నావు కదా, దీన్ని ఒక సినిమా స్క్రిప్ట్ కింద తయారు చేసి తీసుకురా, నీ భావాల్లో నువ్వు ఎలా రాయగలవో, ఈ కథని ఎలా తీయగలవో, నువ్వు ఎలా అనుకుంటావో అలా తీసుకుని రాసుకుని రమ్మని చెప్పాడు ఆయన. చెప్పిన తర్వాత ఇమ్మీడియట్గా అక్కడ ఆయన 2 రోజుల్లో రాసేసి ఫుల్ స్క్రిప్ట్ తీసుకెళ్ళాడు. మీరు చెప్పినట్టే, మీరు గుర్తొచ్చారు, మీరు ఒకసారి చెప్పారు, అదే అర్థమైందా, ఒక రోజులో రాయగలరు. అవునవును అంటే అలాగే సింగీత శ్రీనివాసరావు అప్పుడు రాశారు. రాసి మొత్తం స్క్రిప్ట్ తయారు చేసి, అంటే డైలాగ్స్ కాదు, మీరు డైలాగులు కూడా రాశారు. ఆయన స్క్రిప్ట్ తయారు చేసి స్క్రీన్ ప్లే చేసి ఇలాగ ఉంటుందని చెప్పి కథా విధానం అని చెప్పేసి తీసుకెళ్ళాడు. వెరీ మచ్ ఇంప్రెషన్ కేవీ రెడ్డి గారు. కేవీ రెడ్డి గారు డిగ్రీ హోల్డర్, ఈయన డిగ్రీ హోల్డర్ ఏమండి. అయిన తర్వాత అక్కడ అసిస్టెంట్గా జాయిన్ అయిపోయాడు. అక్కడి నుంచి దొంగరాముడు, ఉమాచండి గౌరీ శంకర్ల కథ, శ్రీకృష్ణార్జున్తో, మాయాబజారు, ఈ సినిమాలన్నిటికీ ఈయన అసోసియేట్గా పనిచేశాడు. అసోసియేట్గా పనిచేస్తున్నప్పుడు ఇప్పుడు ఏం చేశాడంటే, ఈయన ఈ కేవీ రెడ్డి గారు లాస్ట్ సినిమా వరకు ఈయన పనిచేశాడు. ఇలా కేవీ రెడ్డి గారి దగ్గర పనిచేస్తుండగా ఈయన యొక్క బ్రెయిన్ గురించి తెలిసి, ఈయన చాలా సమర్థుడని తెలుసుకుని కన్నడ డైరెక్టర్, ఒక అవార్డు డైరెక్టర్ ఉన్నాడు పట్టాభిరెడ్డి రామరెడ్డి గారిని, ఆయన సంస్కారం అనే సినిమా, అవార్డు సినిమాది, సంస్కారం అనే సినిమా తీస్తూ మీరు నా దగ్గరికి వచ్చి ఎగ్జిక్యూటివ్గా పనిచేసేయండి ఒక పిక్చర్కి అని చెప్పి రిక్వెస్ట్ చేశారు కేవీ రెడ్డి గారిని. పంపించాడు ఈయన. ఏంటంటే వాహిని స్టూడియోలో అన్నీ జరుగుతాయి కదండి, ఇదివరకు ఆల్ లాంగ్వేజెస్ సినిమాలు అక్కడే జరిగాయి. సో మొత్తం అందరూ ఎదురు పడుతూ ఉండేవారు. ఎదురు పడుతూ ఉన్నప్పుడు ఒకరికొకరి గురించి మాట్లాడుకుంటే సింగీతం శ్రీనివాసరావు గారి గురించి తెలిసింది ఆయనకి, చాలా సమర్థుడైన ఇది క్రియేటరు అని చెప్పి చేశారు. అప్పుడు ఆయన పక్కన పెట్టుకుని కన్నడ సినిమాకి, సంస్కార్కి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా పనిచేయించుకున్నాడు ఆయన స్క్రిప్ట్లో కానీ దేనికని కానీ. దానికి అవార్డు కూడా వచ్చింది సంస్కారం అనే సినిమాకి. పట్టాభిరెడ్డి రామరెడ్డి గారు అంటే అవార్డు డైరెక్టర్. అలాగా కన్నడలో పరిచయం అయింది ఏమండి. ఆ తర్వాత 72 ఆ ప్రాంతంలో కేవీ రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఈయనకి ఒక సినిమా అవకాశం వచ్చింది, నీతి నిజాయితీ అనే సినిమా. ఫస్ట్ సినిమా తీశాడు. ఆర్థికంగా సరే, మేధావులు తీసే సినిమాలు ఫస్ట్ సినిమాలు రావు కదా, ఆర్థికంగా పెద్ద లాభం రాయించలేదు. ఆ తర్వాత తరం మారిందని తీశాడు. అది పర్వాలేదు. ఆ తర్వాత అమెరికా అమ్మాయిని తీశాడు. ఆ తర్వాత పంతులమ్మని తీశాడు. ఇవన్నీ సినిమాలు చేస్తుండగా రామోజీరావు గారు ఒక పేపర్లో న్యూస్ చూసి, ఒక రియల్ ఇన్సిడెంట్, యాక్సిడెంట్ అయింది, ఒక డాన్సర్కి యాక్సిడెంట్ అయితే అది సినిమా తీయాలనుకున్నారు ఆయన. సినిమా తీయాలనుకుంటే ఎవరు కరెక్ట్ అనుకుంటే సంగీత శ్రీనివాసరావు కరెక్ట్ అని ఆయన మైండ్కి వచ్చింది. సరే ఆయన పిలిచారు. ఆయన పిలిచి ఆ ఒరిజినల్ అమ్మాయిని ట్రై చేసి, ముందేమో ఆర్టిస్టులు ట్రై చేశారు, ఏది కాలిపోయినా కూడా డ్యాన్స్ వదిలిపెట్టలే, మయూరి ఏమండి. అది చేసి తర్వాత బాలసుబ్రహ్మణ్యం గారు మ్యూజిక్ దానికి ఏమండి, అది చేసి మయూరి చేశారు. మయూరి చేసిన తర్వాత ఆ ఒరిజినల్ అమ్మాయిని కన్విన్స్ చేసి, సంగీత శ్రీనివాసరావు కన్విన్స్ చేసి ఆవిడని తీసుకొచ్చారు. ఆర్టిస్ట్తో చేద్దాం అనుకున్నారు ముందు. ఆర్టిస్ట్ ఎవరు మ్యాచ్ కాల అసలు. అంటే ఆవిడే చేయనుంది. చేయనంటే కూడా సంగీత శ్రీనివాసరావు కన్విన్స్ చేసి, ఇలాగ పెద్ద ఇదమ్మా రామోజీరావు గారు అంటే ఆయన ఇదే బాగా చెప్పి, మీరైతే న్యాయం చేయగలరు ఈ కథకి అని చెప్పి ఆవిడని తీసుకొచ్చి, మీకు ఏ ఇబ్బంది లేకుండా చేసుకుంటా అని చెప్పి కన్విన్స్ చేసి మయూరి తీశారు. మయూరికి 14 మంది అవార్డులు వచ్చినాయి. నేషనల్ అవార్డులు ఎన్ని వచ్చినాయండి? నేషనల్ అవార్డు 2 వచ్చినాయండి. ఓకే, 2. ఒకటేమో
తమిళ్లో రాజగోపాలాచారి గారు, శ్రీ రాజగోపాలాచారి తెలుసు కదా మీకు, రాజకీయ నాయకుడు ఆయన. ఆయన కథ రాసిస్తే దిక్కట్ర పార్వతి అని తీశాడు ఆయన. ఓకే. దానికి నేషనల్ అవార్డు వచ్చింది. బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ స్క్రీన్ ప్లే ఇవన్నీ వచ్చినాయి తమిళ అవార్డులు. తర్వాత ఇంకోటి పుష్పక విమానం వచ్చింది. పుష్పక విమానం నేషనల్ అవార్డు వచ్చింది. ఇటు స్టేట్ అవార్డు కూడా ఈ కన్నడలో కూడా వచ్చింది. ఇది ఆల్ లాంగ్వేజెస్ వచ్చింది. అప్పుడే పాన్ ఇండియా సినిమా ఇది. పుష్పక విమానం అయితే సైలెంట్ కాబట్టి, లాంగ్వేజ్ లేదు కాబట్టి అన్ని భాషల్లోనూ రిలీజ్ చేశారు. ఒక రకంగా ఈయన స్టార్టింగ్ లోనే నేషనల్ అవార్డు కొట్టేశారు. దిక్కట భారత్. అవును, తెలుగు పిక్చర్ నుంచి రాగానే రాజగోపాలాచారి గారు కథ ఇవ్వటం అనేది ఒక పెద్ద విశేషం సార్. డైరెక్టర్ ఆయనకి సినిమాలతో సంబంధం లేదు. ఏమండి, ఉద్యమ నాయకుడు ఆయన. స్టేట్ అవార్డులు అన్ని సినిమాలకు వచ్చినాయి దాదాపుగా. పంతులమ్మ, బృందావనానికి వచ్చింది నంది అవార్డులు, ఫిల్మ్ఫేర్ అవార్డులు వచ్చినాయి, భైరవ ద్వీపానికి వచ్చింది, తర్వాత బిఎన్ రెడ్డి నేషనల్ అవార్డు కూడా వచ్చింది. ఏమండి, వీటన్నిటితో పాటు లైఫ్ అచీవ్మెంట్ అవార్డులు 3 వచ్చినాయండి ఆయనకి మొత్తం టోటల్గా. సో అవార్డులు మేమే. ఒక విశ్వనాథ్ గారిని మనం అవార్డులు అనుకుంటాం కదండి, ఈయన కూడా ఆ పక్కన ఆ సరస్సును చేర్చుకోవచ్చు. అంటే కేవలం అవార్డుల కోసమే సినిమా తీయలేనా, ఈ తీసిన సినిమాలకి అవార్డులు వచ్చినాయి. ఇప్పుడు విశ్వనాథ్ గారికి ఒక పేరు ఉంది, ఆయన సినిమా తీస్తే అవార్డు అని. ఈయనకి అలా కాదు, ఈయన సినిమా తీసిన తర్వాత వాళ్ళు అవార్డులు ఇచ్చారు వీళ్ళు ఎక్స్పెక్టేషన్ లేకుండా. సో ఈయనకి పేరు ఏంటంటే అవార్డులు సినిమా డైరెక్టర్ అని కాదు, వైరుధ్యమైన సినిమాలు తీస్తారు, వైరుధ్యమైన కథలు తీస్తారు అని చెప్పి ఈయనకి సింగీత శ్రీనివాసరావుకి బెస్ట్ డైరెక్టర్ కింద పేరండి. అంటే మేధావి డైరెక్టర్ కింద పేరు. ఇంతేకాకుండా ఆయన రవీంద్రనాథ్ ఠాగూర్ రచనలు అంటే చాలా ఇష్టం సింగీత శ్రీనివాసరావు గారికి. అంటే ఆయన రచనలన్నింటినీ చూసి ఆయన ట్యూన్ చేస్తూ చిత్రార్జున అనే సంగీత రూపొందించారు సింగీత తన సంగీత దర్శకత్వంలో. ఆయన కవితలన్నీ తీసుకుని చిత్రార్జున అనే సంగీత రూపొందించారు సంగీత శ్రీనివాసరావు గారు. ఈ సినిమాలన్నిటితో పాటుగా వస్తున్నప్పుడు కమల్ హాసన్ గారు ఒకసారి ఒక సినిమాకి అవకాశం వచ్చింది. కమల్ హాసన్ గారితో అవకాశం వచ్చింది. చేస్తే ఏదైనా అమెరికా అమ్మాయి కానీ అమెరికా పంతులమ్మ కానీ ఈ డిఫరెంట్గా తీయాలని డైరెక్టర్ అని అర్థమైంది దీనికి. అప్పుడు సోమొకటిది అని చెప్పేసి కమల్ హాసన్ గారితో సినిమా తీసే అవకాశం వచ్చింది. ఎవరికి? సంగీత శ్రీనివాసరావు. అది తీశాడు. అది తీసిన తర్వాత ఇప్పుడు ఎక్కడి నుంచి వరుస ప్రయోగాలు కమల్ హాసన్ గారు దొరికారు కదా. ఈ సంగీత శ్రీనివాసరావు గారి విధానం, దర్శకత్వం చేసే విధానం, స్క్రిప్ట్ని ఆలోచించే విధానం కమల్ హాసన్కి బాగా నచ్చింది. అక్కడి నుంచి ఈయనతో అసెంబ్లీ అయ్యాడు ఆయన. ఒకటి ఆయన కె విశ్వనాథ్ గారికి, 2 సంగీత శ్రీనివాసరావు గారికి. ఆ తర్వాత ఈయన మైకేల్ మదన కామరాజు కదా తీశాడు. ఇంతకంటే గొప్ప థాట్ అని చెప్పేసి అపూర్వ సహోదరులు మరుగుజ్జు క్యారెక్టర్లో కమల్ హాసన్ గారిది. ఏమండి, అది ఒక పెద్ద సెన్సేషనల్. అపూర్వ సహోదరులు తీశాడు. తర్వాత 2 కవలలో మైకేల్ మదన కామరాజు 2 తీశాడు. ఈ తర్వాత ఇలా కాదు, ఇలా అయిందని మీరు చెప్పినట్టు బాలకృష్ణ గారితోనేమో ఆదిత్య 369 అడ్వాన్స్ దీంట్లో ఫ్యూచర్లో ఏమవుతుందని పాస్ట్కి వెళ్ళి ఫ్యూచర్ రావడం, ఇలాగ టైం మెషిన్ ఆధారంగా ఆదిత్య 369 తీశారు. టైం మెషిన్ ద్వారా వెనక్కి వెళ్ళిపోయి శ్రీకృష్ణదేవరాయల కాలానికి వెళ్ళిపోయాడు. ఏమండి, అయింది. ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈయన ఇక్కడ ఉన్నాడు కదండి, మూకీ కాలానికి వెళ్ళిపోయాడు ఆయన. పుష్పక విమానం. ఏమండి, ఓన్లీ ఎక్స్ప్రెషన్స్ తోటి. పోనీ ఎవరన్నా మామూలు ఆర్టిస్టులా అంటే కాదు. ఇటు పక్క అమల లేడీ ఆర్టిస్టు, ఇటు పక్క కమల్ హాసన్, ఓన్లీ ఎక్స్ప్రెషన్. దీన్ని దర్శకత్వం చేయటం అనేది, ఎక్స్ప్లెయిన్ చేయటం అనేది చాలా కష్టం అండి. మనం మామూలుగా చేసినా కూడా. అంటే చేసేవాళ్ళు ఉండాలి, దర్శకుడు కరెక్ట్గా ఆ సీన్ని కన్సీవ్ చేయగలిగి ఉండాలి. ఏమండి, ఆ సీన్స్ కన్సీవ్ చేయటం చాలా కష్టం. ఒక పెద్ద ఆర్టిస్ట్ని పెట్టుకుని, మేధావి లాంటి ఆర్టిస్ట్ని పెట్టుకుని చేయటం కష్టం. అది దాన్ని కంఫర్టబుల్గా సక్సెస్ఫుల్గా చేశాడు ఆయన. దట్టు కామెడీ యాడ్ చేసి. కామెడీ ఎమోషన్ ఉంటుంది లాస్ట్ లో. ఎమోషన్ వెళ్ళిపోయేటప్పుడు ఎమోషన్ మొత్తం. ఏమండి,
ఇన్ని ప్రయోగాలు చేసిన తర్వాత విజయవా సంస్థకే పర్మనెంట్ డైరెక్టర్ అయ్యాడు. దాంట్లో నీతి కూడా ఉంటుంది సార్. ఆ కథలో పుష్పకమానంలో నీతి, అదే బెచ్చగాడు చనిపోయినప్పుడు చాలా ఉన్నాయి. చాలా ఉన్నాయి అసలు ఆయన జీవితంలో కథ అంతా చెప్పలేము. ఏమండి ఆ తర్వాత విజయవాడ దగ్గర పనిచేసింది అయినా సింగేత శ్రీనివాసరావు గారు విజయ సంస్థలోనే పెర్మనెంట్ గా దాదాపుగా 7-8 పిక్చర్లు పనిచేశాడు ఆయన. వాళ్లే మళ్ళీ సినిమా తీస్తూ కొడుకు వేణుగోపాలరావు రెడ్డి గారు ఎవరో మళ్ళీ స్టార్ట్ చేస్తూ శ్రీకృష్ణార్జున విజయం అనే సినిమా తీశారు. తర్వాత రాజేంద్ర ప్రసాద్తో 2 సినిమాలు, బృందావనం, మేడం అనే సినిమాలు 2 తీశారు. ఏమంటే తర్వాత మళ్ళీ బాలకృష్ణ తోటి ఒక జగతక వీరుడు కథ టైపులో భైరవ ద్వీపాన్ని తీశారు. భైరవ ద్వీపాన్ని తీసిన తర్వాత ఇక ఇన్ని చేస్తుండగా భైరవ ద్వీపంలో ఒక పాట కూడా రాశాడు, విరిసినది వసంతకాలం, అదేదో రోజా మీద పాట అనుకుంటాను, అది రాసింది ఈయనే. సో ఇంత మల్టీ టాలెంటెడ్ డైరెక్టర్ అయ్యుండి తర్వాత ఇక పర్సనల్ విషయానికి వస్తే ఇది ఇక ఈయన ఏ సినిమా తీసినా ఒక వైవిధ్యంగా ఉంటుందని చెప్పేసి ఒక టాక్ వచ్చేసింది. రైట్. ఏమండి ఆయన 84 వయసులో కూడా 24 వయసులాగా ఉంటాడు. ఆయన మాటలు కూడా ఆయన మాట్లాడే విధానం కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన ఏ విషయం గురించి అయినా కూలంకషంగా చర్చించగలడు, చెప్పగలడు. ఈ తెలుగు సినిమాలు ఇంత వైరుధ్యమైన సినిమాలు తీస్తున్నారు కదండి, ఇది పట్టాభిరామరెడ్డి గారి ద్వారా ఈయన ప్రతిభ అక్కడికి కూడా తెలిసింది, మన కర్ణాటక కూడా తెలిసింది. ఎంచేతంటే ఆయన చెప్తారు కదా, సంగీత శ్రీనివాసరావు ఉన్నాడు, ఆయన ఇప్పుడు డైరెక్టర్ అయిపోయాడు కదండి, పుష్పమానం చేస్తున్నారు కదా. ఇది చేసిన తర్వాత సందర్భంలో వచ్చుంటుంది అక్కడ రాజ్ కుమార్ గారి కంపెనీ నుంచి కవర్ వచ్చింది సినిమా దర్శకత్వం వహించమని. ఎక్కడ పార్వతమ్మ గారి ఏదైనా పార్వతమ్మ గారి ఇది లేనిదే అక్కడ ఏం చేయలేరు ఎవరు. పార్వతమ్మ గారు సెలెక్ట్ చేయాలి ఎవరినైనా, ఆవిడకి నచ్చితేనే ఎవరైనా సినిమా తీస్తారు. అలాగా పార్వతమ్మ గారి దగ్గర నుంచి కవర్ వస్తే హల్లు జన్ను అని ఫస్ట్ రాజ్ కుమార్ గారు సినిమా తీశారు. అలాగ వరుసగా ఈ సినిమా అయిన తర్వాత ఆయన ప్రతిభ నచ్చి ఆయన మైండ్ ఇది బాగా మ్యాచ్ అయ్యి రాజ్ కుమార్ గారికి దాదాపుగా 7 సినిమాలు వరుసగా తీశారు కర్ణాటకలో. తెలుగు వదిలేసేది, కర్ణాటకలో 7 సినిమాలు తీశారు. 7 సినిమాలు తీసి 2 సినిమాలకి సంగీత దర్శకత్వం వహించారు ఆయన. సంయుక్త అనే ఒక పిక్చరును, భారతో ఏదో ఒక టైటిల్ ఉంది. 2 సినిమాలకి మ్యూజిక్ డైరెక్షన్ ఎవరో సంగీత శ్రీనివాసరావు. ఏమండి తర్వాత శివరాజ్ కుమారు, రాఘవేంద్ర రాజ్ కుమారు, పునీత్ రాజ్ కుమార్, 3 కొడుకులు రాజ్ కుమార్కి. ఆ 3ని డైరెక్ట్ చేసిన ఘనత సంగీత శ్రీనివాసరావు. పైగా ఎక్కువ పార్వతమ్మ గారి కన్సర్న్లోనే ఎక్కువ, అంటే కాంబినేషన్ కానివ్వండి, విడిగా కానివ్వండి, 3 కొడుకుల్ని తండ్రిని డైరెక్ట్ చేసిన ఘనత సంగీత శ్రీనివాసరావు గారికి దక్కింది కర్ణాటకలో. ఏమండి తర్వాత ఏమండి మ్యూజిక్ డైరెక్షన్ 2 సినిమాలు చేశారు సంగీత శ్రీనివాసరావు. అంటే వయస్సు రీత్యా వచ్చిన ఇది ఆయనకి లేదు, అసలు లేదు. ఇప్పటికీ ఆయన 94 వయసులో కూడా చాలా ఇదిగా ఉంటాడు ఆయన, ఏమండి యాక్టివ్గా ఉంటాడు. ఇక పర్సనల్ విషయానికి వస్తే ఈయనకి లక్ష్మీ కళ్యాణి అనే ఆమెతో వివాహం జరిగింది. లక్ష్మీ కళ్యాణి గారు ఊరికే హౌస్ వైఫ్ మాత్రమే కాదు, ఆవిడ స్క్రిప్ట్ రైటింగ్లో ఈయనకి చాలా సాయం చేసి స్క్రిప్ట్ రాయటం, ఐడియాలు చెప్పటం, ఇదంతా వాళ్ళిద్దరు భార్యాభర్తలు ఇద్దరు కలిసి కూర్చుని స్క్రిప్ట్ రాసుకునేవాళ్ళు. ఇప్పుడు ఈ వైవిధ్యమైన చిత్రాలన్నిటికీ ఆవిడ సహకారం చాలా ఉంది. అర్ధనారీశ్వర తత్వం పెర్ఫెక్ట్గా వీళ్ళిద్దరి మధ్య ఉంది. అందుకే భార్య పట్ల కృతజ్ఞతతో శ్రీ కళ్యాణీయం అని ఒక పుస్తకం రాశారు ఈయన 2012లో. భార్య గురించి తనకెంత సహధర్మచారిణిగా ఎంత చేసింది, ఆవిడ తన కథలకు ఎంత ఉపకారం చేసింది అని ఒక ఇచ్చేశారు. కాకపోతే ఆవిడ ఏమైందంటే ఈ అయిన తర్వాత ఈయనకంటే ముందే 2022లో ఆవిడ పాపం అనారోగ్య రీత్యా ఆవిడ మా కాలం చెందారు. ఈ సంగీత శ్రీనివాసరావు ఇప్పుడు సింగిల్గా ఉంటూ ఇవాళ 94 వయసు, 2025 కాబట్టి 94 ఏళ్ళ వయసులో ఆయన ఇంకా హెల్దీగా ఉన్నారు. కే ప్రాజెక్ట్ అని ప్రభాస్ తోటి ఒక
ప్రాజెక్ట్ని చేపట్టి ఆయన్ని కొంచెం గైడ్ చేసి పెట్టమన్నారు. కానీ ఈయన ఈ వయసు రీత్యా వచ్చిన కొంచెం దీంతో నేను ఇంత యాక్టివ్గా పనిచేయాలని చెప్పి ఆ కేఎస్ఎఫ్ ప్రాజెక్టు ముందు సలహాలు ఇచ్చేసి అక్కడి నుంచి యాక్టివ్ పార్ట్ నుంచి తప్పుకున్నాను. ఈయనకి సామాజిక బాధ్యత కూడా ఉంది అని చెప్పడానికి కారణం ఏంటంటే, ఈయన ఆఖరి సినిమా అక్కడికి రిటైర్ అయిపోయిన తర్వాత మేజర్ కమర్షియల్ సినిమాల నుంచి ఇదైన తర్వాత ఒక సినిమా తీశాడు ఈయన. వెల్కమ్ ఒబామా అని సినిమా తీశాడు. వెల్కమ్ ఒబామా అంటే అర్థం ఏంటంటే, ఫారినర్స్ వచ్చేసి మన ఇండియన్స్ దగ్గర సరోగసి మీద బిడ్డలకు అన్ని తీసుకుపోతున్నారు. ఫారినర్స్ వచ్చేసి యాజ్ ఇఫ్ మన ఇండియన్స్ని ఇన్స్ట్రుమెంట్స్ కింద ఆడాలను వాడుకుని ఇచ్చేస్తున్నారని చెప్పేసి బాధతోటి వెల్కమ్ ఒబామా, రా నాయన రా అని చెప్పేసి ఒబామా ఇక్కడికి వచ్చేసి ఫారినర్స్ని సరోగసి మీద ఈ బిడ్డల్ని ఈ అద్దె గర్భాలకి వాడుకుంటున్నారు మా ఇండియన్ లేడీస్ని అని బాధతోటి ఒక సినిమా తీశాడు. తర్వాత చిల్డ్రన్స్కి యానిమేషన్తో ఒక సినిమా తీశాడు ఆయన. ఇక అంటే డిఫరెంట్ ఏ ప్రక్రియని వదిలిపెట్టలేదు సార్ ఆయన. ఏ ప్రక్రియని వదిలిపెట్టకుండా ఇది ఇవాళ ఇది దీంతో ఇలాగే సాగాలి, ఈ డైరెక్టర్ అంటే ఇలాగే ఉండాలి అనే దానికి వ్యతిరేక ఆయన. ఎలాంటి సినిమాలు అండి అసలు నిజంగా. భైరవ ద్వీపం ఆ మంచం వెళ్ళిపోయింది చూసారా, ఆ సీన్లు ఇప్పటికీ రెక్కలది అది రావటం. అవునవును. అసలు ఇవన్నీ కూడా అసలు టైం మెషిన్ ఐడియానే గ్రేట్ అండి బాబు. అసలు గ్రేట్. ఇంకా ఏంటంటే వెళ్ళిపోవటం నొక్కగానే ఆ కృష్ణదేవరాయల కాలానికి వెళ్ళిపోవటం. అవును. అక్కడ మళ్ళీ ఆ కృష్ణదేవరాయల కాలంలో కూడా అక్కడ మళ్ళీ రాజకీయం, ఒక ఆవిడ లవ్ చేయటం, స్మిత క్యారెక్టర్. బాలయ్య గారికి ఎన్ని క్యారెక్టర్లు చేసిన అండి. భైరవ ద్వీపం కావచ్చు, ఆదిత్య 369, ఆదిత్య 369 మళ్ళీ పార్ట్ 2 కూడా తీద్దాం అనుకున్నారండి. అది వర్కౌట్ కాలేదు. అది కాదు, పార్ట్ 2 కూడా తీద్దాం అనుకున్నారు ఆయన. ఇంకోటి శ్రీకృష్ణదేవరాయల్లో ఎంత బాగున్నారు ఆయన. అయ్యో బాబు, అసలు ఇప్పుడు ఇక మీదట వీళ్ళ తర్వాత అండి ఇక ఎవరు వచ్చినా కూడా ఆ పౌరాణిక పాత్రలకి, అంటే ఇప్పటికే పౌరాణిక పాత్రలకి ఎవరు లేరు. బాలకృష్ణ గారితో ఎండ్ అయిపోద్ది ఆ పౌరాణిక పాత్ర నాకు తెలిసి. ఇచ్చేదంటే ఒక ఈవెన్ కృష్ణ గారు కూడా సరిపోయారు పౌరాణిక పాత్రలకి. అర్జునుడుగా కృష్ణ గారు కూడా హ్యాపీగా సరిపోయారు ఆయన. అల్లూరి సీతారామరాజు తీశారుగా, ఆ గెటప్ కూడా సరిపోయాడు ఆయన. ఏమండి ఇప్పుడు ఎవరిని తీసుకున్నా కూడా పౌరాణిక పాత్రలు ఎవరు చేయలేరు, నో డౌట్ అబౌట్ ఇట్. అలాగే సింగీతం శ్రీనివాసరావు తర్వాత ఈయన అథారిటేటివ్ పౌరాణిక చిత్రాలకి కేవీ రెడ్డి గారితో పనిచేశారు కాబట్టి పౌరాణిక పాత్ర చిత్రాలు ఈయనొక్కడే తీయగలడు. ఎప్పుడో తీసినా కూడా శ్రీకృష్ణార్జున విజయం తీశారు కదండి. అంచేత ఈయన తర్వాత కూడా అలాంటి సినిమాలు మళ్ళీ వస్తాయని మనం కలక్కల. ఇంచేతంటే ఆ కాలం వెళ్ళిపోతుందని నా ఉద్దేశం. అంటే ఇంకోటి ఈయనకి కాంబినేషన్ కూడా ఈ కమల్ హాసన్ గారు దొరకటం కూడా ప్రయోగాలు. ఇద్దరు ఆయన నటనలో శిఖరం, ఈయన దర్శకత్వంలో శిఖరం. అసలు ఇద్దరికి నచ్చిందే అక్కడ. అదే అంటే ఈ మైండ్ సెట్ కలుస్తుంది అంటారు చూసారా. అవును. కమల్ హాసన్ గారి మైండ్ సెట్ కి ఆయనకు వచ్చిన డాన్స్ కి ఏమో విశ్వనాథ్ గారు సరిపోయాడండి. ఆయనకు వచ్చిన ఆర్ట్ కి. రైట్. ఏమండి ఈయనకు వచ్చిన ఈయన వైరుధ్యంగా ఆలోచిస్తాడు కమల్ హాసన్. ఆ వైరుధ్యానికి సింగీతం శ్రీనివాసరావు దొరికారు. ఇద్దరు దర్శకులు ఆయన దొరికారు. ఏంటంటే ఆయన ఆర్ట్కి ఏమో విశ్వనాథ్ గారు, దీనికేమో ఈ డిఫరెంట్ ఆలోచనలకేమో సింగీతం శ్రీనివాసరావు గారు. అంటే మ్యాచ్ అయింది వీళ్ళిద్దరికి. ఏ ప్రయోగం చేద్దామన్నా కూడా వీళ్ళిద్దరు డిస్కస్ చేసుకుని చేసేవారంట. అసలు అంతా చాలా నిజంగా ఒక మంచి దర్శకుడి గురించి మాట్లాడుకున్నాం. అయ్యో, పైగా ఆయన ఇప్పటికీ ఉన్నారంటే ఇంకొక 6 సంవత్సరాలు బతికి 100 సంవత్సరాల దర్శకుడిగా ఆయన భగవంతుడి ఆశీస్సులతో ఉండాలని నేను కోరుకుంటున్నాను.